హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఈ దీపావళికి అందరికీ ఉపయోగపడేలాగా కొన్ని మంచి మంచి టిప్స్ అండి. ఈ వీడియోలో టిప్స్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. ఒక కూల్ డ్రింక్ బాటిల్ కానీ లేదంటే ఒక వాటర్ బాటిల్‌నైనా తీసుకోండి. దాని మూతని ఈ విధంగా కొద్దిగా వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసినప్పుడు ప్లాస్టిక్ కదండీ! కరిగి కాస్త మెత్తబడుతుందనమాట. ఇప్పుడు ఇంకా చూడండి, ఒక పెన్సిల్‌ని తీసుకొని ఈ విధంగా స్లోగా మనకి కోన్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలండి. స్లోగా ఈ విధంగా పెన్సిల్‌తో అంటూ ఉంటే మనకి కోన్‌లాగా వస్తుంది. మూతని మనం డైరెక్ట్‌గా క్యాండిల్ పైన పెట్టేటప్పుడు ఏదైనా కటింగ్ ప్లేయర్‌తో కానీ లేదంటే సిజర్‌తో కానీ పట్టుకుంటే మన చేతికి సెగ తగలకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా చూడండి, చివర్లో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హోల్ పడుతుందండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చక్కగా మనం ప్రమిదల్లో నూనె వడ్డించుకోవడానికి ఈ బాటిల్ రెడీ అయినట్టే. నార్మల్‌గా మనం బాటిల్‌తో నూనె వడ్డించాలంటే ఒక్కొక్కసారి ఎక్కువగా పడిపోయి కింద కూడా ఒలికిపోతూ ఉంటుంది. మీ దగ్గర డిష్ వాష్ జెల్ అయిపోయిన బాటిల్స్ ఉన్నా కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఇలా నూనె వడ్డించుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే బాటిల్‌ని ఇలా తయారు చేసుకొని వాడుకోండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. ఇదొచ్చేసి క్యాండిల్స్‌కి సంబంధించిన టిప్ అండి. క్యాండిల్స్ మనం వెలిగించినప్పుడు త్వరగా కరిగిపోకుండా ఉండడానికి ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా చిన్న క్యాండిల్స్ అయినా పెద్ద క్యాండిల్స్ అయినా మనం వెలిగించినాక ఊరికే కరిగిపోకుండా ఉండడానికి ఈ టిప్ బాగుంటుందండి. కొవ్వొత్తుల్ని 2 గంటలైనా సరే ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ తర్వాత వెలిగించుకుంటే మనకి ఊరికే కరిగి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే చూడండి, మనం వెలిగించినప్పుడు డైరెక్ట్‌గా ఇలా నేలపైన పెడితే ఆ మైనమంతా కరిగి ఈ విధంగా ఫ్లోర్‌కి అంటుకుంటుందండి. మళ్ళీ దాన్ని క్లీన్ చేయటం ఒక పని. అలా కాకుండా చక్కగా మన దగ్గర ప్రమిదలుంటాయి కదా! ఆ ప్రమిదలో పెట్టి ఈ విధంగా క్యాండిల్‌ని వెలిగించుకుంటే కరిగిన మైనమంతా కూడా ప్రమిదలోనే ఉంటుంది. మళ్ళీ మనం దాన్ని క్లీన్ చేసే శ్రమ అనేది తగ్గుతుంది. చిట్కాలు చిన్నవే అయినా కూడా మనకి బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. మనం పూజలో సాంబ్రాణి కడ్డీలు వెలిగించినప్పుడు అవి ఎక్కువ సేపు వెలగాలంటే మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. చివర్లో ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా తడవకుండా చూసుకొని మిగతా పుల్లలన్నీ కూడా ఇలా తడిచేలాగా చూడాలండి. నేను మీకు వీడియోలో చూపించడానికి ఇలా బౌల్‌లో చూపిస్తున్నాను కానీ డైరెక్ట్‌గా మనం ట్యాప్ కింద అలా తడపొచ్చు. మనం వెలిగించే దగ్గర స్టార్టింగ్‌లో ఒక 1 ఇంచ్ అలా వదిలేసి మిగతా అంతా కూడా తడుపుకోవాలి. నార్మల్‌గా అయితే ఒక పావుగంట, 20 నిమిషాలు ఎలిగే అగరబత్తి పుల్లలు ఈజీగా మనకి 40 మినిట్స్ వరకు వెలుగుతాయండి. అలాగే మీ దగ్గర కూడా ఇటువంటి అగరబత్తి స్టాండ్ ఉంటే కనుక ఈ చిన్న టిప్‌ని ట్రై చేయండి. ఇలాంటి స్టాండ్ ఉంటే మనకి దాని నుంచి వచ్చే నుసంతా కూడా చుట్టూ పడుతుందండి. కింద పడుతుందనమాట. దానికోసమే ఇలా కొబ్బరి చిప్ప ఉంటుంది కదా! ఆ కొబ్బరి చిప్పలో పెట్టేస్తే నుసంతా చక్కగా చిప్పలో పడుతుంది. అలాగే మనం బయట తులసమ్మ దగ్గర కూడా వెలిగించుకోవాలనుకున్నప్పుడు ఇంకో స్టాండ్ లేకపోతే ఈ విధంగా చేసుకోవచ్చండి. కంఫర్ట్ బాటిల్ మూతలో కొద్దిగా బియ్యం పోసి తీసుకున్నాను. దీన్ని మనం ఈ విధంగా వెలిగించుకుంటే చక్కగా బయట తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి. రెండో అగరబత్తి స్టాండ్ లేకపోతే చక్కగా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. మనం పూజలో దీపారాధనకు వాడే వత్తుల్ని చక్కగా మనమే తయారు చేసుకోవచ్చండి. బయట కూడా దొరుకుతాయి కానీ మన చేతులతో మనమే చేసుకుంటే శుభ్రంగా నీట్‌గా చేసుకుంటాము. పత్తిలోని గింజల్ని శుభ్రంగా ముందుగా తీసి పెట్టుకోవాలండి. మీకు టైం లేకపోతే గింజలు తీసేసిన పత్తి కూడా మనకు దొరుకుతుందండి సూపర్ మార్కెట్స్‌లో. దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. సర్జికల్ షాపులో దొరికే కాటన్ ఉంటుంది కదండీ! దాన్ని మాత్రం యూజ్ చేయకూడదు మనం పూజలోకి. గింజలని శుభ్రంగా తీసేసిన తర్వాత దూదిని బాగా ఇలా విచ్చదీసుకొని చూడండి, ఇలా కొద్ది కొద్దిగా దూదిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఒకేసారి తీసి పెట్టుకుంటే తర్వాత వత్తులు చేసుకోవడం ఈజీ అవుతుందండి. పని స్పీడ్‌గా అయిపోతుందనమాట. ఇప్పుడు ఇంకా చూడండి, మనకి కావాల్సింది జ్యూస్ జల్లెడ ఉంటుంది కదండీ! జ్యూస్ వడపోసుకునే జల్లెడ ఉంటుంది కదా! దాన్ని తీసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందైతే అగరబత్తి పుల్లతో చేసేదాన్నండి. దానికన్నా కూడా ఇది ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనకి విభూది కానీ, అలాగే పచ్చి పాలను కూడా యూజ్ చేస్తారు కదా! అవి కానీ ఏమీ అవసరం లేదు. ఈజీగా అయిపోతుందండి. చాలా చాలా సింపుల్‌గా త్వరగా అయిపోతుంది. చూడండి, ప్లాస్టిక్ జల్లెడతో కుదరదండి. ఇటువంటి స్టీల్ జల్లెడ అయితేనే మనకి ఈజీగా పని అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ అండి. అలాగే కుండొత్తులు అంటాం కదండీ! వాటిని కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలా. కొద్ది కొద్దిగా దూదిని ఇలా బాల్స్ లాగా తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకా చూడండి, 2 చివర్లా పట్టుకొని ఈ విధంగా ఒకే దగ్గరికి తెచ్చి వేళ్ళతో నలిపితే చాలండి. చక్కగా మనకి కుండొత్తి ఈజీగా రెడీ అయిపోతుంది. ఒత్తి మనకి సన్నగా అనిపిస్తే కనుక ఈ విధంగా ఇంకొద్దిగా కాటన్‌ని పెట్టుకుంటే మనకి ఒత్తి లావుగా, నీట్‌గా, పొడవుగా వస్తుంది.
ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ చివరి వరకు చూశాక మీ అభిప్రాయాన్ని చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దామండి. మన ముగ్గులు వేసుకోవడానికి అతి సులువైన మార్గం అండి. ముఖ్యంగా ముగ్గులు అసలు రాని వాళ్ళైనా సరే పండుగలప్పుడు ఎలాగోలా వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇది మంచి టిప్ అని చెప్పొచ్చు. ఒక బాటిల్ ఉంటే చాలండి, చక్కగా ఈ విధంగా ముగ్గులన్నీ ఈజీగా వేసుకోవచ్చు. మీకు అసలు గీత గీయడం రాకపోయినా సరే ఈ ఐడియా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఒక చిన్న బాటిల్ని తీసుకొని ఈ విధంగా హోల్ పెట్టుకోవాలండి. మూతకి ఈ విధంగా ఒక లావు అయిన సూదిని తీసుకుని కాల్చి ఈ విధంగా హోల్ని పెట్టుకోవాలి. పెట్ బాటిల్ తీసుకోవాలండి. తర్వాత ముగ్గుని ఇలా జల్లెడ పట్టుకోవాలండి. ముగ్గులో ఏమైనా రాళ్ళు ఉంటాయేమో చూసుకోవడానికి ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. తర్వాత చక్కగా ఈ బాటిల్కి నింపుకుని మనం ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు. బాటిల్కి ఈ విధంగా 3 వంతుల వరకు ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి. అంతేనండి, చక్కగా మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 6th టిప్ చూద్దాం. దీపాలను మనం చక్కగా సింపుల్గా ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ వాడుతుంది ఐస్ క్రీమ్ పుల్లలు మాత్రమేనండి. ఈ పుల్లలు వచ్చేసి 25 పుల్లలు 10 రూపాయలండి. అతి తక్కువ ఖర్చుతో చక్కగా మనం ఈ దీపావళిని అందంగా జరుపుకుందాం. ముందుగా 2 పుల్లలను తీసుకుని ఈ విధంగా అతికిస్తున్నానండి. నేను ఇక్కడ హాట్ గ్లూ పెట్టానండి. ప్లస్ ఆకారంలో అతికించిన తర్వాత ఇప్పుడు ఇంకా 2 పుల్లల్ని మధ్యలోకి విరిచాను. వాటిని కూడా ఈ విధంగా అతికిస్తే చూసారా మనకి స్వస్తిక్ రెడీ అయిపోయింది. వీటిని నేను అతికించడానికి హాట్ గ్లూ యూజ్ చేశానండి. నార్మల్ ఫెవికాల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది అంతే. ఇప్పుడు ఇంకా 4 వైపులా ఈ విధంగా ఫ్లవర్స్ అయితే పెట్టానండి. మనం సింపుల్గా డెకరేట్ చేసుకుంటున్నామండి. ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇలా డెకరేట్ చేసుకుంటున్నాము. తర్వాత మీ దగ్గర ఏవైనా లేస్లు కానీ స్టోన్స్ కానీ ఉంటే ఈ విధంగా అతికించండి. మనకి నీట్గా అందంగా కనపడుతుందండి. నా దగ్గర మిర్రర్స్ ఉంటే అతికించాను. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో. మనం గుమ్మం దగ్గర పెట్టుకున్నా అలాగే పూజ గదిలో పెట్టుకున్నా ఇంట్లో ఎక్కడ పెట్టినా సరే అందంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకో ఐడియా అండి, స్టిక్స్తో ఒక అట్ట ముక్కను తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. దానిపైన స్టిక్స్ని ఈ విధంగా అతికించాలి. నేను వీడియోలో చెప్పిన విధంగా ఇలా అతికించుకోండి. ఆ తర్వాత స్టిక్స్కి చివర్లో కూడా ఇలా గ్లూగన్ పెడుతున్నానండి. గ్లూగన్ పెట్టేసి చక్కగా పూలు ఉన్నాయి కదా, పూలని అతికించేద్దాం. మీ దగ్గర ఏ పూలు ఉంటే అవేనండి. మనం డెకరేషన్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి బంతి పూలు కూడా యూజ్ చేసుకోవచ్చు. పూజకైతే వాడడం కానీ ఇలా డెకరేషన్కి అయితే బంతి పూలు కూడా వాడుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. దీనికి మధ్యలో ప్రమిద పెట్టాక చూసారా ఎంత అందం వచ్చిందో, ఎంత నిండుదనం వచ్చిందో. మనం 4 ప్రమిదలు పెట్టే దగ్గర ఇలాంటి ప్రమిద ఒక్కటి పెట్టినా చాలండి. ఇవాల్టి వీడియోలోని టిప్స్ ఇవేనండి. మీకు నచ్చాయి అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతాయని కూడా అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.